జిల్లా నందిగామ నియోజకవర్గం ఆనాసాగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ వారి బృందం చేత నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆనసాగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నందు ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు సమక్షంలో ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం ఆనసాగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నందు చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. ముందుగా నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియపరిచినారు. మన నందిగామలో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్లు చాలా పుష్కలంగా లభిస్తున్నాయని నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు మీడియా సమక్షంలో తెలియజేశారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ లో అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆయుర్వేదిక్ ఆయుష్ మెడిసిన్లపై దృష్టి పెట్టి అవి పేద ప్రజలకు అన్ని విధాలు అందేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సహకాలంలో ప్రజలకు ఆయుర్వేదిక్ ఆయుష్ మెడిసిన్లు అందేలా బాగా కృషి చేస్తుందని నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు మీడియా సమక్షంలో తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ వైద్యాధికారి డాక్టర్ కొప్పుల కృష్ణమోహన్ వారి బృందంతో నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో ఉన్న గ్రామ ప్రజలందరికీ ఉచితంగా ఆయుర్వేదిక వైద్య పరీక్షలు నిర్వహించి టాబ్లెట్లు అందించి అందరూ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్లను నందిగామ నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు మీడియా సమక్షంలో తెలియజేశారు. అనంతరం నందిగామ నియోజకవర్గం ఆనసాగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నందు జరిగినటువంటి ఉచిత ఆయుర్వేదిక్ మెగా వైద్య శిబిరం నందు నందిగామ నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కూర్చోండి. షుగరు మాస్టర్లు కొంచెం తినక ముందే వేసుకోవాలి. నువ్వు ఎలా విన్నావు? అవి వాడు ఈ పొడేమో మజ్జిగలో వేసుకొని తాగాలి ఉదయం సాయంత్రం. గ్యాస్కి ఇంకా వేరే మాత్రలు వేసుకొని అక్కర్లేదు వాడితే. ఇదేమో షుగర్కి, ఇక అయ్యే నొప్పులకి. ఒక పూటే 2 పూటలు అక్కర్లేదు.
అయితే చెప్పండి. అవి వాడేసి అయిపోయినాక గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి. అంటే మసాలా తింటే పడట్లేదా? అది మామూలుగా మసాలా తింటే ఒకసారి ఎక్సెప్షన్ నీళ్ళు తాగట్లేదు. నేను పౌడర్ ఇస్తాను, అది వేసుకొని చూడండి. ఈ వారం అయిపోయినాక ఒకసారి. నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మన నందిగామ ఏరియా హాస్పిటల్లో ఆయుర్వేద మందులు కూడా చాలా పుష్కలంగా వస్తున్నాయి. ఇది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయుష్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. దీనివల్ల ముందు చాలా ఇంగ్లీష్ మందుల కన్నా ఇవి చాలా ఎక్కువగా మంచిగా పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా, మేము కూడా హాస్పిటల్ తరఫున ఆయుర్వేద డాక్టర్ మేమందరం కలిసి ప్రతి ఏరియాకి కూడా ఆయుర్వేద క్యాంపులు పెడుతున్నాం, విలేజెస్లో పెడుతున్నాం. నిన్నగాక మొన్న సీతారామ గుడిలో పెట్టాం, ఇలా అనాసాగరంలో పెట్టాం. అదేవిధంగా లింగాల, తర్వాత తక్కిలపాడు, ఇవన్నీ కూడా ఏరియా వైజ్గా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరి దగ్గర పెడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టాము చందాపురం అన్ని. ఇక ముందు కూడా ఆయుష్కి ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మందులు వాడి చక్కగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఇవన్నీ మామూలుగా ఏమంటారు, మెడిసిన్స్ మామూలు తయారు చేస్తారు. అవి ఇంగ్లీష్ మందుల్లా కాదు, ఇవి మెడిసిన్, ఇది మొక్కల ద్వారా తీసి ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఎక్కువగా దీన్ని వాడాలని కోరుకుంటున్నాను.